హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం చూడబోయే వీడియో సాగరదుర్గ టెంపుల్ విశాఖపట్నం అండి. ఇప్పుడు ఎక్కడ ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో మీకు మొత్తంగా చెప్తాను. వీడియోకి వెళ్లే ముందు మన లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై మీరు ఏమైనా వీడియోస్ నేను పెట్టిన వెంటనే మీకు రావాలనుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అదే టెంపుల్కి వెళ్ళిపోతారు, అక్కడ పార్కింగ్ చేసి బోట్ మీద వెళ్ళిపోతారు. ఓకే, థ్యాంక్ యూ. విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మన ఆటో అతన్ని నేను కనుక్కున్నాం, ఏంటి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక లైక్ బటన్ మీద మనకు లైక్ చేయండి. మొదటగా మనం స్టార్ట్ అవ్వాల్సింది డాబా గార్డెన్స్ నుంచి స్టార్ట్ అవుతాం. డాబా గార్డెన్స్ పార్క్ దగ్గర నుంచి డాల్ఫిన్ హోటల్ పక్క రైట్ సందులో నుంచి తీసుకుని స్ట్రైట్గా వెళ్తే మనకి పోర్ట్ స్టేడియం రోడ్ వస్తుంది. దాని ఎదురుగా ఆయిల్ బంక్ ఉంటుంది. ఆయిల్ బంక్ దాటాక ఒక 100 మీటర్స్ ముందుకు వెళ్తే రైట్ సైడ్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది మీకు బోర్డు వస్తుంది. ఆ బోర్డు నుంచి మీరు లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్టయితే కనుక సరిగా 100 మీటర్ల తర్వాత మనకి టెంపుల్ అనేది వస్తుంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. టెంపుల్ దగ్గర నుంచి కుడివైపున టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది. టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకోవాలి. ఇక్కడ టికెట్స్ తీసుకోవడానికి వే అయితే పెట్టారండి. లోన్కి వెళ్ళడానికి ఇక్కడ చాలామంది సెక్యూరిటీ అయితే ఉంది. వీడియో ఎలా కూడా ఉంటుందో లేదో తెలియదు. తీసుకుని ఉండండి మరి, లేకపోతే ఈ పక్క వచ్చేయండి. ఇందులో ఉండొద్దు. ఎన్ని ఒకటే సార్, ఒకటే ఇవ్వాలి. రూపీస్. ఇక్కడ వే అయితే చాలా పెద్దది ఉందండి. చాలామంది బోట్ వెయిటింగ్ చాలా వెయిట్ చేసి ఉన్నారు. చాలామంది భవానీలు ఉన్నారు. ఫొటోస్ అయితే అలౌ చేయట్లేదండి. ఫోటో అలౌ చేయాలంటే కనుక మీ ఫోన్స్ అనేవి తీసేసుకుంటారు. ఇక్కడ ఫొటోస్ అయితే తీయకూడదు, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ అక్కడ బోర్డులో స్టార్టింగ్ మనం వచ్చేటప్పుడు మన స్క్రీన్ మీద అక్కడ ప్రజెంట్ చేసి ఉన్నారు. ఆటో అనేది ఫ్రీ అండి, కానీ ఇక్కడ వీళ్ళు ప్రైవేట్గా ఆటో అనేవి 10 రూపీస్ చొప్పున కొండమీదకి వరకు తీసుకుని వెళ్తున్నారు. కానీ కొండ మీదకి ఫ్రీ ఆటోస్ కూడా వెళ్తున్నాయి. అవి కూడా వృద్ధులకి, వికలాంగులకు మాత్రమే ఆటోస్ అనేవి అలౌ చేస్తున్నారు. అది కాకుండా విఐపీస్ కూడా ఇది అలౌ చేస్తున్నారు. మీరు ఇవన్నీ వేస్ట్ అని చెప్పేసి అనుకున్నట్టయితే కనుక నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. 1.5 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ నుంచి జస్ట్ 2 స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కుకొని మీరు పైకి వెళ్ళొచ్చు.
టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. టెంపుల్ చూసారు కదా, టెంపుల్ కుడివైపున స్టార్టింగ్లో మీకు కొబ్బరికాయలు అండ్ పువ్వులు లాంటివి అన్ని పూజకు సంబంధించిన సామాన్లు అన్నీ మీకు అమ్ముతూ ఉంటారు. కానీ ఇక్కడ ఎక్స్ట్రా కాస్ట్ వచ్చేసి డబల్ రేట్స్ అయితే ఉంటాయండి. మీరు వచ్చేటప్పుడు మీరు బయట నుంచి తీసుకొని వచ్చాయండి. ఈ సింపుల్గా మనకి తక్కువ రేట్లో వచ్చేస్తాయి. మీరు అందుకే మీరు జాగ్రత్తగా అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచి తీసుకొని రావాలి. వెరీ గుడ్. అంతే అంటే వాళ్ళకి కూడా ఆటో ఛార్జెస్ అవి ఉంటాయి కాబట్టి. వచ్చేసాం, ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గరికి వచ్చాం. ఆర్చ్ నుంచి మనం పైకి వెళ్ళిపోదాం. టెంపుల్ ఎంట్రన్స్లో శివలింగం ఉంటుంది. చాలా పురాతన శివలింగం ఉంది, నీట్గా వస్తుంది. పైనుంచి ఇక్కడ స్టార్టింగ్లో వినాయక టెంపుల్ ఉంటుంది. వినాయక టెంపుల్ దగ్గర పూజ చేసుకొని లోనికి వెళ్ళిపోదాం. శివాలయం అక్కడ ఒక విగ్రహం చూస్తుంది, ఇక్కడ ఒక విగ్రహం. టికెట్ దర్శనానికి 20 రూపీస్ టికెట్ అండ్ ఫ్రీ సర్వీస్ ఉందండి. రెండు అయితే ఉన్నాయి. దర్శనం అయితే ఫ్రీ అండి, పూజకి మాత్రం 20 రూపీస్ అలెక్ట్ చేస్తున్నారు. పూజకి మాత్రమే ఒక 20 రూపీస్ అనేది కలెక్ట్ చేస్తున్నారు. పూజకి టికెట్స్ అనేది లోపల ఇస్తారు. లోపల మనం పూజ టికెట్స్ అయితే తీసుకుందాం. లైన్ అయితే ఉంటుందండి, 20 రూపీస్ దానికి లైన్ లేనట్టుంది. మ్యాక్సిమం అయితే ఇక్కడ ఎగ్జిట్ అయితే ఇక్కడ అందరూ పూజలు చేస్తున్నారు. గంట స్తంభం దగ్గర షాపింగ్ ఎవరైతే మాలో వేసిన వాళ్ళు ఉంటారో ఇక్కడ డైరెక్ట్ 20 రూపీస్ టికెట్ కూడా ఉంటుంది. మొబైల్ ఎలా లేదో తెలియదు. దండం పెట్టుకుందాం. పూజనా ఓన్లీ? సరే, అక్కడ గోత్రనామాలుగా చేంజ్ లేదు. ఉందే కదా, అందరు ఇచ్చుంటారు కదా మీరు. స్పెషల్ దర్శనం అయితే 20 రూపీస్ టికెట్ తీసుకొచ్చండి. ఐ మీన్ అది పూజకి అని చెప్తున్నారు, గోత్రనామాలు చెప్పడానికి 20 రూపీస్ అయితే కలెక్ట్ చేస్తున్నారు టెంపుల్ దగ్గర. టెంపుల్ అయితే కొద్దిగా క్రౌడ్ ఎక్కువ ఉందండి. నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ దసరా కల్లా నాకు తెలిసి క్రౌడ్ అనేది చాలా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారండి. మనం గోత్రం అది చదివించేసుకోవడం, అక్కడ 20 రూపీస్ టికెట్ తీసుకొని ఇక్కడికి వచ్చి పంతులు గారి దగ్గరికి వచ్చి గోత్రం చదివించేసుకొని అంటే లోపలికి అయితే వెళ్ళిపోవచ్చండి. లోపల ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బ్రేక్ ఇచ్చారు. ఒక 2 మినిట్స్లో మళ్ళీ అమ్మవారు అనేది కట్టిన చేస్తారు. అమ్మవారు కట్టిన చేస్తారు. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు, కొంచెం తక్కువ అని చెప్పచ్చు. అమ్మవారు అవతారం ఏంటి ఈరోజు అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు. ఈరోజు నేనైతే టైంలో వచ్చాను. ఇక్కడ మన చేతికి తాళ్ళు కడుతున్నారు కదండి, తాడుకి 10 రూపాయలు చొప్పున ఇక్కడ ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. మీన్ తాడు అనేది నార్మల్గా మనకు నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే లేదు. ప్రసాదం కూడా సేల్ చేస్తున్నారండి. ప్రసాదం వచ్చేసరికి ప్యాకెట్ ఒకటి చొప్పున 10 రూపాయల చొప్పున ఉందండి. చక్కెర పొంగలు మరియు పులిహోర ప్యాకెట్ని కలిపి అమ్ముతున్నారండి. ప్రసాదం అయితే చాలా బాగుంది. మీరు ఒకసారి ఎప్పుడైనా ఎక్కడికి వచ్చేటప్పుడు ప్రసాదం కొనుక్కొని తీసుకుంటారు. దీంతో పాటు ఇక్కడ ఫ్రీగా కూడా ప్రసాదం పెడుతున్నారు. ఈ నవరాత్రులు
ఒక్కొక్క రోజున ఒక్కొక్క ప్రసాదం అనేది పంచుతూ ఉంటారనమాట. డొనేట్ కూడా చేయడానికి అయితే ఇక్కడ మనకి డొనేట్ కూడా ఉంటుంది, డొనేట్ కూడా చేయొచ్చు మీరు. డొనేషనా రాస్తామండి కంపల్సరీగా. పై నుంచి పైకి చూసేటప్పుడు మీకు వ్యూ అనేది బాగా వస్తుందండి. ఇక్కడ మన వైజాగ్ మొత్తం ఇక్కడ నుంచి కనిపిస్తుంది. వైజాగ్లో కొంత పార్ట్ అయితే పోర్ట్ పార్ట్ అంతా ఇక్కడ నుంచే కనిపిస్తుంది. మన ఫిషింగ్ హార్బర్ కానీ అండి షిప్ ఇందాక మనం అక్కడ స్టార్టింగ్లో చూసిన షిప్ ఇప్పుడు అనేది స్టార్ట్ అవుతుంది, కనిపిస్తుంది కదా మీకు. ఆ షిప్ అనేది ఇందాక స్టార్ట్ అయింది, కానీ ఇక్కడ మనకి పోర్ట్లో స్టార్ట్ అవ్వడానికి ఎంత టైం పట్టిందో చూడండి. ఆల్మోస్ట్ నాకు దర్శనం కూడా అయిపోయింది. మన సిటీ మొత్తం షిప్పింగ్ యార్డ్ నుంచి మనకు ఫిషింగ్ మార్కెట్ వరకు మనకు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు దగ్గర అమ్మవారి టెంపుల్ ఎన్ని అవతారాలు ఉంటాయని ఈ గుడి చుట్టూ విగ్రహాలు పెట్టారు, ఆ విగ్రహాలు చూపిస్తారు. అమ్మవారి అవతారాలు 9 అండి. ఈ 9 ఎలా పెట్టారంటే 9 కూడా నవరాత్రులు 9 రోజులన ఒక్కొక్క అవతారంతో అమ్మవారిని ముస్తాబు చేస్తారు. ఇక్కడ అమ్మవారు కూడా 9 అవతారాల విగ్రహాలు కూడా ఇక్కడ గుడి చుట్టూ ఈ ప్రజెంటేషన్ చేయడం జరిగిందండి. ఈ 9 అవతారాలు ఈ 9 రోజులు నవరాత్రుల 9 రోజున అమ్మవారిని మనకి 9 రోజులుగా చూపిస్తారండి. ఆటో ద్వారా వచ్చాం, వెళ్ళేటప్పుడు మెట్ల ద్వారా ఎలా వెళ్ళాలి, ఆ మెట్ల ద్వారా ఎలా రావాలి అనేది చూపిస్తాను. దిగాక కొద్దిగా ముందుకు నడుచుకుంటూ డౌన్లోకి రావాలి. ఈ కార్నర్ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే మీకు స్టెప్స్ అయితే ఉంటాయి. స్టెప్స్ ఇలా కిందకి మనం స్టెప్స్ ద్వారా కిందకి వెళ్ళిపోవాలి. 1 by 1 స్టెప్స్ ఉంటాయి. ఫ్రీ ఆటో అయితే అవైలబుల్ ఉంది. ఇదిగోండి ఫ్రీ ఆటో. చిల్డ్రన్స్, సీనియర్ సిటిజన్ అండ్ గవర్నమెంట్ విఐపీస్ వీళ్ళకి మాత్రమే అవైలబుల్ అని చెప్పేసి ఇచ్చారు. ఫ్రీ ఆటో అండి. నడుచుకుంటే అంటే చాలా తక్కువ అండి, మీకు కూడా ఎక్సర్సైజ్లో ఉంటుంది. షిప్ దిగినట్టు ఉంటుంది, ఒక హ్యాపీగా వచ్చినట్టు ఉంటుంది. కాంటాక్ట్ తీసుకున్నాను నార్మల్గా. ఎంత కాంటాక్ట్ అది 10 లాస్ట్ చెప్తారు. అదేంటది మరి మీకు లాస్ వస్తే తగ్గించేస్తాం అంతే. ఎన్ని గంటలకి ఇది? ఉదయాన్నే 7 గంటల నుంచా? 7 గంటల ముందు వచ్చాను నేను. మరి బాబాయ్ మీ పేరేంటి? మీ పేరు రాజు గారు. మన వీడియో నచ్చినట్టయితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కావాలి అంటే కనుక మన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కింద, సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి వీడియోస్ నేను పెట్టగానే మీ దగ్గరికి వస్తే ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. వైజాగ్ కాదు, మిగతా ప్రాంతాలన్నీ కూడా ఏవైతే ఎవరూ చూడలేని ప్రాంతాలన్నీ నేను చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.